క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మామూలుగా అయితే సమ్మర్ సీజన్ అంటే మార్చ్ నుంచి మొదలుపెట్టి జూన్ వరకు చెప్పుకుంటాం. కానీ ఈసారి అంత సినిమా అయితే కనిపించట్లేదు. మొత్తం సమ్మర్ భారం అంతా ఒక నెలపై పడింది. అదే మే. మండే ఎండల మే నెలలో చల్లటి వినోదాన్ని అందించడానికి చాలా సినిమాలు వస్తున్నాయి. పైగా అన్ని పాన్ ఇండియా సినిమాలే. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం పదండి. ఈసారి మార్చ్ ఏప్రిల్లో నితిన్ రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్, సిద్ధు జొన్నలగడ్డ జాక్, మంచు విష్ణు, కన్నప్ప లాంటి సినిమాలు వస్తున్నాయి. వీటిపై క్రేజ్ ఉంది గానీ మరీ ఆడియన్స్ వెళ్లి థియేటర్స్పై దండయాత్ర చేసేంత స్థాయి అయితే లేదు. ఈ సమ్మర్లో అసలు సినిమా మాత్రం మేలోనే మొదలు కానుంది. ఆ నెల్లోనే అసలు బొమ్మ కనిపించబోతోంది. మే 1న హిట్ 3 విడుదల కానుంది. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్తో హైప్ మామూలుగా పెరగలేదు. ఇందులోనూ రూత్లెస్ కాప్గా నటిస్తున్నారు నాని. అదే రోజు సూర్య హీరోగా నటిస్తున్న రెట్రో విడుదల కానుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 9న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు విడుదల కానుంది. మార్చి 28నే రావాల్సిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో మరోసారి వాయిదా పడింది. ఖచ్చితంగా మే 9న ఈ సినిమాను విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మేలోనే రానున్న మరో పాన్ ఇండియన్ సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బడ్జెట్ 120 కోట్లకు పైమాటే. మే 30న విడుదల కానుంది కింగ్డమ్. ఫ్లాపుల్లో ఉన్న రౌడీబాయ్ కెరీర్కు ఇంపార్టెంట్గా మారింది కింగ్డమ్. మేలో రాబోయే ఈ 4 సినిమాలకు కలిపి దాదాపు 500 కోట్లకు పైగానే బిజినెస్ జరగబోతోంది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.